హలో గైస్, ఎట్లున్నారు గైస్? నేనైతే మంచిగున్నా. మీరు చూస్తున్నారు మొబైల్ టెక్ మాస్టర్ తెలుగు. నా పేరు వచ్చేసి ప్రశాంత్ అబ్బా. మన ఛానల్లో మొబైల్ అన్బాక్సింగ్ వీడియోస్ కానీ, మొబైల్ టెక్ వీడియోస్ కానీ, మొబైల్ సంబంధించిన రిపేరింగ్ అంటే మెయిన్ వచ్చేసి ఏంటంటే, నేను మొబైల్ రిపేరింగ్ అంటే ప్రతి ఒక్క వీడియోస్ అనేది, మన మొబైల్ రిపేరింగ్ వీడియోస్ అనేది ప్రతి ఒక్కటి మన ఛానల్ వస్తాయి. కాబట్టి ఫస్ట్ టైం మన ఛానల్లో ఎవరైనా కొత్త వాళ్ళు కానీ, ఎవరైనా పాత వాళ్ళు కానీ ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ మాత్రం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఏంటంటే నేను మీకు యూజ్ అయ్యే వీడియోస్ నేను తీసుకుంటా. కాబట్టి ఏంటంటే మొబైల్ సంబంధించిన ఏమేమి ప్రాబ్లమ్స్ అనేది ఎట్లా ఫేస్ చేయాలి, ఏం కథ అనేది అయితే చాలా మంది అయితే నన్ను అడుగుతుంటారు. కాబట్టి నేను ఏంటంటే కొత్త కొత్త ప్రొడక్ట్ అనేది వస్తాయి. కాబట్టి ఏంటంటే మన ఒక టెలిగ్రామ్ ఛానల్ అవుతుంది. ఆ ఛానల్ అయితే కొంచెం చేయండి కండి అబ్బా. అది ఛానల్ వచ్చేసి కొంచెం డిస్క్రిప్షన్ అయితే లింక్ ఇస్తున్నా. అయితే ఏంటంటే లేట్ చేయకుండా అయితే టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. అయితే ఏంటంటే చాలా మంది అన్న మేము డిస్ప్లే చేసుకుంటున్నాం అన్న, డిస్ప్లే చేసుకునేటప్పుడు మేము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పని అయితే చాలా మంది అయితే నాకు కొంతమంది అయితే కింద కామెంట్ చేశారు. ఇంతకుముందు వీడియోలు కాకుండా చాలా రోజుల నుంచి అయితే నన్ను అయితే ఒక అన్న మొబైల్ డిస్ప్లే గురించి అయితే ఒక డీప్ ఒక వీడియో అన్న అని చెప్పని అయితే చాలా మంది అయితే అన్నారు. ఆ దాని గురించే ఒక వీడియో అయితే మీ గురించి అయితే తీసుకొచ్చిన. కాబట్టి ఏంటంటే మెయిన్ వచ్చేసి మీది ఎగ్జాంపుల్ మొబైల్ అనేది వాటర్లో పడ్డను, నీళ్ళలో పడ్డను, ఏదో ఏం ప్రాబ్లం వచ్చినా కానీ డిస్ప్లే అనేది పోతుంటది. మినిమం వచ్చేసి ఏంటంటే డిస్ప్లే వేసుకునేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే మెయిన్ వచ్చేసి ఏంటంటే మీరు షాప్ అయిన దగ్గర విన్న తర్వాత ఏంటంటే ఇలా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఫోన్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ ఫోన్ డిస్ప్లే అనేది పోయిందనుకో, ఒక కస్టమర్ తెచ్చి నాకు ఇచ్చిండు. ఈ ఫోన్ వచ్చేసి ఇన్ఫినిక్స్ మోడల్ నెంబర్. అయితే ఇది ఏంటంటే మెయిన్ వచ్చేసి ఏంటంటే ఈ మోడల్కి వచ్చేసి ఒరిజినల్ డిస్ప్లే అంత క్వాలిటీ దొరుకుతుందా అన్న అని చెప్పని అయితే చాలా మందికి అయితే ఉంటుంది, డౌట్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ ఫోన్ డిస్ప్లే అనేది పోయింది కాబట్టి ఏంటంటే 100కు 99% దొరుకుతుంది, కానీ 100కు 100% అయితే దొరకదా అబ్బా. మెయిన్ వచ్చేసి అయితే ఒకవేళ స్టోర్ పోయినా కూడా అవైలబుల్ ఉంటే ఇస్తారు, లేకుంటే లేదు. ఒకవేళ ఉన్నా కూడా అది కూడా 100% వస్తుందా అంటే 100% అయితే రాదు. నాకు తెలిసినంత వరకు నేనైతే చాలా చూసిన కాబట్టి నేను ఏంటంటే 100% అయితే రాదు. మెయిన్ వచ్చేసి మీరు ఏంటంటే అపో అది అంటే ఎంఐ స్టోర్ పోయినా మీరు తీసుకున్నాం, వివో స్టోర్ పోయినా మీరు తీసుకున్నాం, అది ఒరిజినల్ స్టోర్ కాబట్టి నాన్నే మంచిగా ఉంటుంది. అంటే ఏంటంటే ఇప్పుడు ఈ డిస్ప్లే ఉందనుకో, ఈ డిస్ప్లే రేటు తక్కువ అనగానే కూడా కొంతమంది ఏంటంటే ఇది నార్మల్ డిస్ప్లేనా అని చెప్పని అయితే చాలా మంది అయితే అంటారు. అది కాదు ముచ్చట. మెయిన్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే అక్కడ సర్వీస్ సెంటర్ వాళ్ళు ఎట్లా చేస్తారంటే మేము వచ్చేసి ఒక 100 రూపాయలకు బల్బు పనిచేస్తే మేము ఒక 50 రూపాయలకే లాభం చూసుకొని ఇస్తాం. సర్వీస్ సెంటర్ వాళ్ళు ఒక 100 రూపాయలు లాభం చూసుకుంటారు. మేము వచ్చేసి 50, 20, 30 అంతకంటే ఎక్కువ అయితే మేము లాభం అయితే చూసుకోము. మెయిన్ వచ్చేసి అర్థమవుతుందా ఫ్రెండ్స్? అయితే ఏంటంటే దానికి దీనికి చేంజ్ అయితే కొంచెం క్వాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. మా దానికంటే సర్వీస్ సెంటర్కు కొంచెం క్వాలిటీ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ప్లస్ మెయిన్ వచ్చేసి ఏంటంటే వాళ్ళు ఏంటంటే మళ్ళీ ప్లస్ ఇప్పుడు సర్వీస్ ఛార్జ్ చేస్తూ అంటాడు, ఏసీ బిల్ వేస్తూ అంటాడు, మళ్ళీ ప్లస్ చాలా ఉంటుంది. కాబట్టి ఏంటంటే మీరు మ్యాక్సిమం వచ్చేసి అయితే నార్మల్గా ఇప్పుడు వచ్చేసి ఏంటంటే డిస్ప్లే చేసుకునేటప్పుడు ఏ విధంగా అంటే మీరు ప్రజెంట్ వచ్చేసి షాప్లలో వేసుకునే ప్రయత్నం చేస్తే ఏరి, లేకుంటే షోరూమ్ అయినా పర్లేదు. నేను ఎక్కడికన్నా చెప్తాను, నా షాప్లలోకే వచ్చి మీరు షాప్లోనే వేసుకొని అయితే నేనైతే అనట్లేదు. నేను వచ్చేసి అర్థమవుతుందా ఫ్రెండ్స్? అయితే ఏంటంటే మీరు వచ్చేసి డిస్ప్లే వేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోండి అంటే నేను వచ్చేసి చూస్తున్నా చూడండి. అయితే ఏంటంటే ఇది ఇక్కడ కనబడుతుంది చూసారు అబ్బా. మీరు డిస్ప్లే వేసుకునేటప్పుడు ఏంటంటే కొంచెం ఏంటంటే అన్న ఇది ఎగ్జాంపుల్ ఫింగర్ ప్రింట్ ఉంటుంది, కొన్ని ఫోన్లకు ఫింగర్ ప్రింట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ స్క్రీన్ మీద ఫింగర్ ప్రింట్ ఉంటుంది, స్క్రీన్ మీద ఫింగర్ ప్రింట్ అటాచ్ అనేది ఉంటుంది కదా. ఈ మోడల్ వాటికి అయితే కొంచెం ఎక్కువ కాస్ట్ అనేది పడుతుంది. నేను వచ్చేసి ఎందుకు ఎక్కువ పడుతుంది అంటే దీని మీద వచ్చేసి ఫింగర్ ప్రింట్ కు వేరే అనేది డిస్ప్లే అనేది ఉంటుంది. ఒకసారి చూపెడతా చూడండి. ఆ మీ ఫోన్కి ఒకవేళ స్క్రీన్ మీద ఫింగర్ ప్రింట్ ఉన్న వాటి అయితే స్క్రీన్ మీద ఉంటుంది కదా, వాటికైతే కొంచెం రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఇక్కడ నీకు కనబడుతుందా, ఇక్కడ మీరు మెయిన్ వచ్చేసి ఇక్కడ కనబడుతుంది చూసారా. అయితే వీటికి ఏంటంటే దీని ఆపోజిట్ లో మదర్ బోర్డుకి ఏమైనా ఉంటుంది, కెమెరా ఫింగర్ స్కానర్ ఉంటుంది. దీని మీద స్కాన్ చేస్తే దానివల్ల దీని కాంబో రేట్ అనేది నేను వచ్చేసి ఎక్కువ పడుతుంది. మళ్ళీ ప్లస్ ఈ నార్మల్ గా కూడా దొరుకుతాయి. ఎగ్జాంపుల్ డిస్ప్లేస్ అనేది నార్మల్ కూడా దొరుకుతాయి. ఇది సేమ్ ఫోన్ తోడు పోయినంత ఒరిజినల్ కావాలంటే మినిమం 5,000 అయితే ఉంటుంది. వేరే నార్మల్ గా టచ్ అంతా వర్కింగ్ చేస్తుంది. మళ్ళీ ప్లస్ ఓన్లీ ఫింగర్ ప్రింట్ వర్క్ చేయకుంటే ఏం కాదంటే 1,500 కూడా ఆ విధంగా కూడా దొరుకుతాయి. క్వాలిటీ అయితే బ్రైట్నెస్ అయితే సేమ్ ఉంటుంది, దీనికి దానికి సేమ్ ఉంటుంది. ఇది ఫింగర్ ప్రింట్ వాటికి కూడా సేమ్ ఉంటుంది. కాబట్టి దాని రేట్ ఎందుకు ఎక్కువ అంటే ఇక్కడ ఫింగర్ ప్రింట్ స్కానర్ అనేది వర్క్ అయితే ఇస్తుంది కాబట్టి కొంచెం క్వాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి దానివల్ల కూడా ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది. దీనిలో నార్మల్ కూడా దొరుకుతాయి. నార్మల్ 1,500 కూడా ఇస్తారు. మేము వచ్చేసి అయితే ఏంటంటే డౌట్ చేయకుండా అయితే మెయిన్ వచ్చేసి ఏంటంటే మీరు డిస్ప్లే వేసుకునేటప్పుడు ఏంటంటే కొంచెం ఏంటంటే మీరు అడగండి. మెయిన్ వచ్చేసి అన్న దీని మీద మా ఫోన్కు ఫింగర్ ప్రింట్ ఫోన్ అనేది డిస్ప్లే అయితే ఎత్తున్నాయి కాబట్టి మరి ఫింగర్ ప్రింట్ వర్క్ అయితే ఎత్తుందా చేతలే అని కూడా ఒకసారి డౌట్ అడగండి. మీరు ఎక్కువ ఇలా అడిగిన తర్వాతనే మీరు డిస్ప్లే అయితే వేపించుకోర్రి. మళ్ళీ ప్లస్ కొంతమంది ఏంటంటే మెయిన్ వచ్చేసి ఇప్పుడు
మెయిన్ వచ్చేసి ఇక్కడ సైడ్ బార్డర్లు కనబడుతుంది చూసిరాప. ఇది గమ్ అనేది క్లీన్ చేసుకున్న తర్వాత మంచిగా నీట్గా చేసుకున్న తర్వాత దీని మీద ఎగ్జాంపుల్ ఏదైనా డిస్ప్లే ఉందంటే డిస్ప్లే దీని మీద ఇట్లా ఒకవేళ వేసుకున్నా కానీ ఈడ నీట్గా ఈ సైడ్ పంటి ఏంటంటే నీట్గా కూర్చునే అవకాశం ఉంటుంది డిస్ప్లే అనేది దీని మీద నీట్గా. ఈ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ మీద నీట్గా కూర్చునే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు ధనాదాన ఎమర్జెన్సీలో ఏదో వచ్చింది కదా అని చెప్పని ఏకమని చెప్పండి. మినిమం వచ్చేసి ఏంటంటే నీట్గా వర్క్ చేసిన తర్వాత 1 గంట లేట్ ఇవ్వమనండి. మీరు ఏంటంటే ఆయన పీకల మీద కూడా ఉండకండి. నేను వచ్చేసి ఏంటంటే అన్న 1 గంట సేపు అర్ధగంట సేపు అయినా పర్లేదన్న, మాకు కొంచెం నీట్ అయ్యి ఏంటంటే ఈ బార్డర్ నుంచి కూడా మాకు ఎక్కువ గ్యాప్ రాకుండా చూడండి అన్న. మెయిన్ వచ్చేసి మళ్ళీ ప్లస్ ఏంటంటే ఒకవేళ గ్యాప్ అనేది వచ్చినా కూడా బ్రైట్నెస్ అనేది బయటకు అనేది కనబడుతుంది. ఏంటంటే బార్డర్ ఉంటది కదా, ఈ బార్డర్ సైడ్ ఉంటే ఏంటంటే గమ్ అనేది బరాబరి నీట్గా వేసిన తర్వాత ఏంటంటే ఈ ఫోన్ ఈ కాంబో అనేది ఫిట్ అనేది బరాబర్ దీని మీద కూర్చున్న తర్వాత కొంచెం లబ్బర్లు కూడా వేస్తారు దీని మీద. స్క్రీన్ వేసిన తర్వాత లబ్బర్లు కూడా వస్తారు. అది ఎంతసేపు ఉంచుకోని అని చెప్పి కూడా చాలా మందికి అయితే డౌట్ అయితే ఉంటుంది. మెయిన్ వచ్చేసి మీరు ఇప్పుడు వేసిరు అనుకో, ఒక 3-4 అవర్స్ దాకా లబ్బర్లు అనేది తీసేయకండి. మినిమం వచ్చి 1 గంట తర్వాత అంటాడు ఆయన షాప్ అయిన వచ్చేసి 1 గంట సేపు ఉంచండి తర్వాత తీసేయండి అది అంటాడు. మినిమం ఒక 3 అవర్స్ అయితే గమ్ అనేది ఎక్కడక్కడ ఆరిపోయిన తర్వాత ఏంటంటే లబ్బర్లు తీసేసిన తర్వాతనే ఫోన్ వాడండి. మళ్ళీ ప్లస్ కొంతమంది ఏం చేస్తారంటే డిస్ప్లే వేసుకోగానే ఏం చేస్తారంటే డిస్ప్లే వేసుకున్నాక 1 గంట సేపటికే లబ్బర్లు ఉన్నా కానీ దాని నుంచి ఫోన్ వాడుతా అంటారు. మీరు డిస్ప్లే చేసినాక 1 గంట 3 గంటల దాకానైతే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేది, దాన్ని వాడకండి. మినిమం వాడకపోతేనే మంచిగా వర్క్ అనేది నడుతా ఉంటుంది. మళ్ళీ ఒకవేళ వాడుతుంటే ఏమవుతుందంటే ఆ గమ్ అనేది అటు ఇటు జరిగి ఏమవుతుందంటే డిస్ప్లే మళ్ళీ పోయే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఏంటంటే మినిమం 3 అవర్స్ తర్వాతనే మీరు ఆ లబ్బర్లు అనేది తీసేసిన తర్వాతనే వాడండి. మెయిన్ వచ్చేసి ఇరేజర్ రబ్బర్ అనేది తీసే అనేది వాడండి. మళ్ళీ ప్లస్ కొంతమంది ఏంటంటే ఈ పైన బార్డర్ ఉంటుంది చూసిరా, ఇక్కడ పైన స్పీకర్ పైన ఏంటంటే స్పీకర్ ఎయిర్ గ్యాప్ లాంటిది ఒకటి స్పీకర్ సంబంధించిన ఎయిర్ గ్యాప్ అనేది ఉంటుంది. డస్టర్ వస్తుంది, ఒక డస్టర్. దీని డస్ట్ లోపలికి పోకుండా ఉంటుంది. ఈ డస్ట్ ఏంటంటే ఇప్పుతుంటే పోతుంది. చాలా మంది అయితే గమనించారు మీరు ఒకసారి. మీరు వేస్తుంటే ఈ డస్ట్ అనేది ఎట్నే ఉండాలి. మళ్ళీ ప్లస్ దీనికి ఫోన్ తో వచ్చినప్పుడు వస్తుంది, మళ్ళీ బయట కూడా దొరకదు. మెయిన్ వచ్చేసి ఈ పైన డిస్ప్లే పైన కెమెరా పైన డస్ట్ పోకుండా ఉంటుంది చూడండి ఒకసారి. మన ఎయిర్ స్పీకర్ దీనిపైన వస్తుంది. ఇది కూడా ఒకసారి చూసుకోండి. మీరు ఫోన్ కు డిస్ప్లే వేసుకున్నప్పుడు చూసుకోండి. మళ్ళీ ప్లస్ అంత వర్క్ అవుతుందా లేదా వెంటనే చెక్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఏంటంటే మన కెమెరా కూడా కొంచెం ఏంటంటే కెమెరా మీద ఎక్కువ కొంతమంది ఏం చేస్తారంటే కెమెరా మీద కూడా ఎక్కువ ఏంటంటే గమ్మ వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే మెయిన్ వచ్చేసి అవి అయితే టెస్ట్ అయితే వేసుకోరు. ఆ నఫిచ్చులు పనిచేస్తున్నాయి, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ మంచిగా ఉందా. మళ్ళీ ప్లస్ మెయిన్ వచ్చేసి ఏంటంటే మళ్ళీ సిగ్నల్ కూడా రాదు ఫోన్లకు. ఒకవేళ కొన్ని డిస్ప్లే వేసిన తర్వాత ఏంటంటే ఫిట్టింగ్ బరాబర్ నెట్వర్క్ యాంటీనా అనేది ఇది నెట్వర్క్ యాంటీనా ఇలా కనబడుతుందా. నెట్వర్క్ యాంటీనా అనేది ఇది ఒకవేళ బరాబర్ కనెక్ట్ అయిపోయినా కూడా సిగ్నల్ అయితే రాదు. మీరు ఏం చేయాలంటే మెయిన్ వచ్చేసి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే డిస్ప్లే 100% సెట్ అయిన కిందకైతే నేను అంటున్నా. నాకు తెలిసినంత వరకు అయితే నేను ఈ విషయాన్ని అయితే చెప్పిన. మీరు తెలిసినంత వరకు అయితే ఈ ముచ్చటను అయితే కొంతమందికి అయితే ఫార్వర్డ్ అయితే అయ్యేది. మీరు చేయాల్సింది ఏం లేదు, లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోరబ్బా. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి వీడియో అయితే మన టెలిగ్రామ్ ఛానల్ అవుతుంది కాబట్టి దానిలో జాయిన్ అయితే గారి మీకు అర్థమైందని చెప్పని నేను అనుకుంటున్నా. ఎంత జల్దీ నన్ను 100K సబ్స్క్రైబర్ ఇచ్చిరంటే నేను రోజుకో వీడియో దిద్దామని అయితే నేను అనుకుంటున్నా. మంచి గివ్ అవేస్ తోటి మేము కూడా కొత్త కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి వీడియో అయితే ఓకేనా ఫ్రెండ్స్, బై. లేడవా లేడు ఏమో ఆయన ఎడిపోయిండో మనకు తెలియదు.